మొటిమలతోటి బాధపడుతున్నారా? మొటిమలు మచ్చల్లాగా మారి, గుంతల్లాగా మారిపోతున్నాయా? గిల్లుకున్నాక తర్వాత నల్ల చుక్కలైపోయి ముఖం నిండా మచ్చలొచ్చేసి వికారంగా తయారవుతుంది అనంటే, దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అసలు నలుగురితో కలవలేకుండా ఉన్నందుకు చాలా జాగ్రత్తగా, చాలా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటారనమాట. సో, నలుగురితో ఫంక్షన్స్‌కెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా గాని ఆలోచిస్తూ ఉంటారు. అసలు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా? లేదా? నేను ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా గానీ తగ్గట్లేదు. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వీటన్నిటికీ మంచి పరిష్కారం ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? అసలుకి ఏది కారణాలు? అసలు ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి? టాబ్లెట్స్ ఏంటి? లేజర్స్ ఏంటి? పీల్స్ ఏంటి? ఇవన్నీ సేఫేనా? కాదా? ఇలాంటివి అన్నీ మనం తెలుసుకోవటానికని ఇవాళ నేను మీకు ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి మొటిమలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయండి. యువకులకి అలానే పెద్దలకి కూడా చాలామందికి వచ్చేస్తూ ఉంటుంది. చిన్న పిల్లలకి కూడా మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి. కానీ మొటిమలు వస్తాయి, పోతాయి. అవి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడూ ఉండవవి. ఎప్పుడు పోతూనే ఉంటాయి. కానీ వెళుతూ వెళ్తూ నల్ల మచ్చలనేది వదిలేస్తుంది. అలానే గుంతలు కూడా అవుతూ ఉంటుంది. కొంతమంది మొటిమల మీద కోపంతోటి వాటిని గిల్లటం కానీ, పిండటం కానీ చేస్తూ ఉంటారు. అలా చేయటంతోటి కూడా నల్ల మచ్చలు ఇంకెక్కువగా ఉండటం, గుంతలు ఇంకా డీప్‌గా మారటం జరుగుతూ ఉంటుంది. చాలామందిని చూస్తాం. ముక్కు పైన ఇలా పిండుతూ ఉంటారు కూడా అద్దం ముంగట నిలబడి. అలా చేయటం అనేది కరెక్ట్ కాదు. మొఖం పైన అలా మచ్చలనేటివి మారిపోయి గుంతలనేటివి ఉన్నాయి. కొన్ని రోజుల వరకు ఉండిపోతాయి. మచ్చలనేటివి కనీసం ఒక 6 నెలలు, 8 నెలల వరకు ఉండొచ్చండి. గుంతలనేటివి శాశ్వతంగా ఉండిపోతాయన్నమాట. అందుకోసమనే మొటిమల్ని సరైన విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు మొటిమలు ఎందుకొస్తాయి? ఏ విధంగా మనకి చర్మంలో మార్పులు జరుగుతున్నాయి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. మొటిమలనేటివి హార్మోనల్ రీజన్స్ తోటి వస్తాయండి. మొటిమలనేటివి మనకి హార్మోన్స్ అనేటివి చర్మం పైన ఉన్న ఆయిల్ గ్రంథులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ అవ్వటం తోటి వస్తూ ఉంటుందన్నమాట. హార్మోన్స్ అనేటివి ఆడవాళ్ళలో 12 హార్మోన్స్ ఉంటాయండి. 12 హార్మోన్స్‌లో ఎల్‌హెచ్, ఎఫ్ఎస్‌హెచ్ అలానే ఎస్‌బీఈజీ ఇలాంటి అనేక రకమైన హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి అనేక రకమైన హార్మోన్స్ అనేటివి మనకి బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. మగవాళ్ళకి థైరాయిడ్, టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉంటే దానివల్ల కూడా ఇవి ఇబ్బందులనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ హార్మోన్స్ అనేటివి చర్మంలో ఉన్న ఆయిల్ గ్రంథులను ఏం చేస్తాయి? లావుగా చేస్తాయి. ఎక్కువ పెద్దగా సైజ్ చేస్తుందనమాట. ఎక్కువ పెద్ద సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆయిల్ అంతా అక్కడ ఎక్కువగా సెక్రీషన్ అనేది అవుతూ ఉంటుంది. అక్కడ ఎక్కువగా సెక్రీషన్ అయినప్పుడు ఏమవుతుంది? అక్కడ వస్తూ అక్కడ ఆ భాగంలో ఏదైతే ఆయిల్ గ్లాండ్ అనేది బయటికి పోర్ ఓపెన్ అవుతది చూడండి. ఆ భాగంలో అక్కడ ఆ విధంగా పోర్ అది బ్లాక్ అయిపోతుందనమాట. ఆ పోర్ అక్కడ బ్లాక్ అయిపోవడంతోటి దాన్ని కొమిడోన్స్ అని అంటారు. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా! మనం వైట్ హెడ్స్ అని అంటారు, బ్లాక్ హెడ్స్ అని అంటారు. ఎన్నో యాడ్స్‌లో వస్తాయి ఆన్‌లైన్ సీరమ్స్‌లో కూడా. వైట్ హెడ్స్, ఓపెన్ పోర్స్ ఉన్నాయి, నాకు బ్లాక్ పోర్స్ ఉన్నాయి, నాకు క్లోజ్డ్ పోర్స్ ఉన్నాయి. ఇవన్నీ నాకు క్లెన్జింగ్ కావాలి అని చాలామంది చెప్తూ ఉంటారు. వీటినే మనం సైంటిఫిక్‌గా కొమిడోన్స్ అని అంటామనమాట. ఈ కొమిడోన్స్‌లో 2 రకాలుంటాయి. ఓపెన్ కొమిడోన్స్, క్లోజ్డ్ కొమిడోన్స్. ఓపెన్ కొమిడోన్స్ అంటే నలుపుతోటి ఉంటుంది. క్లోజ్డ్ కొమిడోన్స్ అనంటే మనకి తెల్లగా ఉంటుందనమాట. పిన్నెడ్ సైజ్ ఇంత ఆవగింజ అంత సైజ్ ఉంటదనమాట ఇక్కడింత. చిన్నగా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈ కొమిడోన్స్ లోపలికి అక్కడ ఇరుక్కున్న దాని దగ్గర బాక్టీరియా అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని ఒక బాక్టీరియా ఉంటుందండి. ఈ బాక్టీరియా ఏమవుతుందనంటే చర్మం పైన ఉన్నప్పుడు అక్కడ అది లోపలికి వెళ్ళేసి తినేస్తూ ఉంటుంది. అక్కడ లోపలి వెళ్ళి తినేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే అక్కడ నెమ్మదిగా చీములాగా కట్టేస్తూ ఉంటుంది. బాక్టీరియాకి ఎప్పుడైనా గానీ ఆ ఫుడ్ అనేది ఉన్నప్పుడు ఎక్కువ నంబర్స్ అవుతాయి కదండీ! ఆ ఎక్కువ నంబర్ అయినప్పుడు దాన్ని ఆయిల్ ముద్దని కరగదీసేసి పస్‌లాగా మార్చేస్తుంది చీములాగా. ఈ చీములాగా మార్చేసేటప్పటికే మనకి మొటిమలనేటివి వచ్చేస్తుందనమాట. ఈ మొటిమలనేది వచ్చినప్పుడే మనకి పస్యులర్ యాక్నే అని అంటారనమాట. కొమిడోన్స్ అనేటివి ఉంటాయండి. పాపులర్ యాక్నే అనేది ఉంటుందండి. పస్యులర్ యాక్నే అంటే పసుతోటి నిండిన యాక్నేస్. కొంతమందికి సెగ్గడ్డల్లాగా మారిపోయి మొత్తమంతా ఇలా ఎర్రగా చుక్కలంతా మారిపోతాయి చూడండి. అలాంటి వాళ్ళకి మనకి పస్యులర్ యాక్నే అని అంటామనమాట. ఇది పస్యులర్ యాక్నే కాకుండా లావుగా ముద్దల్లాగా అయిపోతే ఎర్రగా మారిపోతూ ఉంటుంది. ఒక ముద్దలాగా మారిపోతూ ఉంటుందక్కడ. దాన్ని నాడ్యులర్ యాక్నే అని అంటారు. మరి లావుగా అయిపోతుందండి. చాలా అరుదుగా ఉంటాయి కానీ ఇంత పెద్ద పెద్ద పింపుల్స్ అయిపోతూ ఉంటాయన్నమాట.
అది అయిపోయి లోపల ఒక సిస్ట్, ఒక బ్యాగ్ లాగా, ఒక బెలూన్ అంటారు కదా, ఒక బుడగలాగా అక్కడ తయారైపోతుందనమాట. వాటినే నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటారనమాట. సో ఇన్ని స్టేజెస్ యాక్నే ఉంటాయి. మరి ఈ యాక్నే అందరికి వస్తుందా, ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. వయసులో ఉన్న వాళ్ళకి అందరికీ రెగ్యులర్గా వస్తుందండి. 12 ఏళ్ల నుంచి దాటిన వాళ్ళకి ఎవరికైనా పిల్లలకి మొటిమలు రావచ్చు. నెమ్మదిగా క్రీమ్స్ వాడుకుంటుంటే తగ్గిపోతూ ఉంటుంది. కొంతమంది ఎక్కువగా ఉన్నప్పుడు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే వైటమిన్ ఏ ఐసోమర్స్, లేజర్స్ పీల్స్ కూడా అవసరం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 12-16 ఏళ్ల వయసులో యూజువల్గా వయసు రీత్యా శరీరంలో మార్పులు వస్తాయి కదా, ఆ విధంగా మార్పులు రావచ్చు. అలానే 16 ఏళ్ళు దాటిన తర్వాత ఆడపిల్లలకి పీసీఓఎస్ టెండెన్సీస్ ఉన్నప్పుడు, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు ఈ విధంగా మారిపోతూ ఉంటుందన్నమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, పీసీఓఎస్ అంటే ఏంటి, పీసీఓఎస్ ఉన్నప్పుడు మొటిమలు వచ్చినప్పుడు ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నా ఛానల్లో పాత వీడియోస్లో నేను చెప్పాను. అయితే పీసీఓఎస్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా హార్మోనల్ ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదా అనే పరిస్థితిని మనం చూసి దానికి తగ్గట్టుగా డిసైడ్ కావాలి. కానీ మనకి ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొటిమలు తగ్గడానికని అప్పుడు టాబ్లెట్స్ వాడాలా, లేజర్ పీల్స్ వాడాలా అనేది మీ చర్మం చూసి ఎన్ని మొటిమలు వస్తున్నాయి అనే దాన్ని చూసి డిసైడ్ చేస్తాం. మనకి చర్మానికి మొటిమలు ఏ విధంగా మార్పు చేస్తుంది, మొటిమలు మచ్చలు అవుతున్నాయా, మరకలు అవుతున్నాయా, గుంతలు అవుతున్నాయా అనేది మనం చూసుకోవాలి. యాక్నే స్పాట్స్ అని అంటారు, యాక్నే స్కార్స్ అని అంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. యాక్నే స్కార్స్ అంటే అది గుంతలు పడిపోవటం, యాక్నే స్పాట్స్ అని అంటే నల్ల చుక్కలుగా మారిపోవటం. అలానే భుజం పైన, ఛాతి పైన, వీపు పైన, అలానే చేతుల పైన కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. నిన్న నేను ఒక 21 ఏళ్ళ అమ్మాయిని నేను చూశాను. ఛాతి మీద విపరీతంగా నలుపుగా మారిపోయి మచ్చలంతా వచ్చేసాయి మొటిమలతోటి. అలానే ఫేస్ పైన కూడా మొటిమలంతా వచ్చేసి గుంతల్లాగా మారిపోయాయన్నమాట. మొటిమలు చాలా డిసీడింగ్, అంటే మనకేమవుతుందనంటే చాలామందికి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు. ట్రీట్మెంట్ సరిగ్గా లేదేమో, నేను ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది, నేను క్రీమ్స్ పెడుతున్నా కానీ తగ్గట్లేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అనవసరంగా మీరు కాన్ఫిడెన్స్ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదండి. మంచిగా కాన్ఫిడెన్స్‌ని రీస్టోర్ చేసే మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళకి మంచిగా నేను నచ్చజెప్పి వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్స్ తోటి నేను స్టార్ట్ చేసి ట్రీట్మెంట్స్ అన్ని స్టార్ట్ చేశాను. ఎంతోమంది పేషెంట్స్ మొటిమలతోటి వచ్చిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ వచ్చారు. సార్ నాకిది చాలా కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నాను, నేను కాలేజ్‌కెళ్ళాలంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నానని చాలామంది చెప్తూ ఉంటారు. అమ్మ నాన్న వచ్చేసి మొటిమలనేటివి ఏముంది వయస్సుతోటి వచ్చేటే కదా అని చాలామంది అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి నలుగురితో వెళ్ళడానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినప్పుడు చదువుల్లో కూడా ఓసారి వెనుకబడుతూ ఉంటారు. ఆటల్లో కూడా కొద్దిగా వెనుకబడుతూ ఉంటారు. వాళ్ళ చర్మం వాళ్ళకి కావాలనే అంటారు. వాళ్ళేదో పెద్ద హీరోల్లాగానా, హీరోయిన్‌లాగానా వాళ్ళకి చర్మాలు కావాలని వాళ్ళు అడగరు. నా చర్మం నాకుంటే చాలు అని అంటారు. అది రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అని అంటాం. అలాంటి పాసిబిలిటీస్ మన దగ్గర ఉంటాయండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. లేజర్స్ అనేటివి ఉంటాయి, పీల్స్ అనేటివి ఉంటాయి. అవి చాలా సేఫ్‌గా కూడా ఉంటాయన్నమాట. సో, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకొని చర్మాన్ని మంచిగా హెల్తీగా ఉంచుకోవటానికని ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇదండి విషయం. మొటిమలు ఎందుకొస్తాయి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు చెప్పాను. అసలు పీల్స్ అంటే ఏంటి, లేజర్స్ అంటే ఏంటి, క్రీమ్స్ అంటే ఏంటి, టాబ్లెట్స్ అనేటివి ఏ రకంగా ఉంటాయి, ఏ విధంగా పనిచేస్తాయి, వీటన్నిటి గురించని నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో నేను చెప్తానండి. ఈ వారమంతా మీకు మొటిమలు ఎందుకొస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తలు చేసుకోవచ్చు అనే దాని గురించని నేను మీకు వివరిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా మరొక ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.